ఈరోజు మనం 'ఖైజో నంబర్ 8' యానిమేలోని సీజన్ 2లోని 8థ్ ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. అందరి డివిజన్స్ కెప్టెన్ అయితే రెనో 'ఖైజో నంబర్ 8, ఖైజో నంబర్ 6 వెపన్స్ అయితే హ్యాండిల్ చేయగలడా? చేస్తాడా? అనే డౌట్‌తో రెనోకైతే ఒక టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్‌కి కెప్టెన్ ఒగాడానైతే ఇన్‌చార్జ్‌గా పెడతారు. ఇంకా టెస్ట్ అయితే మొదలైద్ది. రెనో అయితే ఇంక ఖైజుతో పోరాడుతా ఉంటాడు. వేరే లెవెల్‌లో అయితే పోరాడతాడు. మామూలుగుండదు. వేరే లెవెల్ అయితే ఉండిద్ది. ఒక్కొక్క షాట్ ఎట్టుండిద్దంటే గన్ షాటు అసలు ఊహించలేని లెవెల్‌లో ఉంటది. మామూలుగుండదు. ఇంక పోరాడుతా ఉంటాడు. ఇంకా ఆ సూట్ అంటే కైజు నంబర్ 6 వెపన్స్‌ని తట్టుకోలేక తనలో బాడీలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతా ఉంటాయి. దాని బాధను కూడా తట్టుకుంటా మామూలుగా పోరాడడు. వేరే లెవెల్‌లో పోరాడుతుంటాడు. ఇంకా చివరికైతే తన వల్ల కాక పడిపోతాడు. ఇంకా కెప్టెన్ ఉగాడా అయితే ఇంక తన వల్ల కాదేమో అన్నట్టు ఇంక నువ్వు ఫెయిల్ అనబోతాడు. అప్పుడే తనతో పాటు కొందరు టీమ్‌మేట్స్ కూడా వస్తారు. అంటే కైజోల్ని చంపడానికి. దాంట్లో ఇహారు గూడా ఉంటాడు. ఇహారు అంటే తెలుసు కదా! రెనో ఒక ఫ్రెండ్. అప్పుడు ఇహారు అయితే మా ఇద్దరికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. కెప్టెన్ ఒగాడాని. చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటా వస్తా తన అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని నెట్టేసుకుంటా, పగలగొట్టుకుంటూ వస్తాడు. వేరే లెవెల్‌లో వస్తాడు. అప్పుడైతే కెప్టెన్ ఒగాడాకి అర్థం కాదు. ఈడి కామ్‌బ్యాక్ పవర్ 8 ఉంది. అంతలా ఉన్న పవర్ ఎక్కడి నుంచి వస్తుందని సైంటిస్ట్‌ని ఒకసారి కామ్‌బ్యాక్ పవర్ అయితే చెక్ చేయమని చెప్తాడు. అప్పుడే సైంటిస్ట్ చెక్ చేసి 22 ఉందని చెప్తారు. అప్పుడైతే కెప్టెన్ ఒగాడాకి ఏం అర్థం కాదు. ఇంకా దాన్ని చూసి మాత్రం ఒక ఛాన్స్ అయితే ఇస్తాడు. ఇంకా ఇహారో అయితే రేణు దగ్గరికొచ్చి, "ఇప్పుడు నువ్వు పోరాడగలవు. నేను నీకు సాయం చేస్తాను. నన్ను నమ్ము. నేను నీకు తోడుగా ఉంటాను. నీ వల్ల అవుద్ది" అని చెప్తాడు. అప్పుడైతే రేణుకైతే వాళ్ళ పెద్దన్నయ్యలాగా అనిపించి చాలా సంతోషిస్తాడు. తనంత బాధ బాధపడతాడు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత తన బాధనంతా మర్చిపోయి చాలా సంతోషిస్తాడు. ఇంక ఇద్దరైతే ఇంక కైజు దగ్గరికెళ్తారు. ఇహారో అయితే రెనోని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఒక సేఫ్ ప్లేస్‌లో దాడి చేయడానికి అనుకువగా ఉండే ప్లేస్‌లో అయితే రెనోని సెట్ చేసి, ఇంక ఇహారో అయితే ఎళ్తాడు దాని దగ్గరికి, కైజు దగ్గరికి. వేరే లెవెల్‌లో అయితే కైజుతో దబా కాలుస్తూనే ఉంటాడు. వేరే లెవెల్‌లో కాలుస్తాడు. ఇంక మామూలుగా కాల్చడు. అప్పుడే తను జరిగిపోయిన వాటన్నిటిని గుర్తు చేసుకుంటా ఉంటాడు. ఆ సిట్యుయేషన్‌లోనే కామ్‌బ్యాక్ పవరు ఇంకా వేరే లెవెల్‌కి పెరుగుతా ఉండిద్ది. అదప్పుడు అయితే 42 ఉండిద్ది. ఇంకప్పుడు ఈళ్ళు 28 అని కెప్టెన్ అనుకుంటాడు. అప్పుడు కెప్టెన్‌కి అర్థం కాదు. ఎందుకని ఇంకోసారి సైంటిస్ట్‌ని చెక్ చేయమంటాడు కామ్‌బ్యాక్ పవర్ ఎంతుందో. అప్పుడు సైంటిస్ట్‌లు చెక్ చేసి చెప్తారు. ఇప్పుడు అతని కామ్‌బ్యాక్ పవరు 42 ఉందని చెప్తాడు. ఇంకా కెప్టెన్‌కైతే ఏం అర్థం కాదు. పక్కనే కెప్టెన్ యొక్క కింద పనిచేసే టోకో ఉండిద్ది. వాళ్ళిద్దరైతే ఒక్కొక్కరిని చూసుకుంటా ఉంటారు. వాళ్ళిద్దరికైతే ఏం అర్థం కాదు. ఇంకోసారి ఇంకా ఇంకా కైజూనైతే ఇహారు కాలుస్తా ఉంటాడు. వేరే లెవెల్‌లో ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకాసేపున్నాకైతే కామ్‌బ్యాక్ పవర్ ఒక్కసారిగా తగ్గిపోయిద్ది. అంటే ఆ టైంలో కింద పడిపోతాడు. అంటే ఇహారు అయితే కింద పడతాడు. ఆ టైంలో ఒక్కసారిగా తగ్గిపోయిద్ది కామ్‌బ్యాక్ పవర్ అయితే. ఇప్పుడు మళ్ళా 22కొస్తది. అప్పుడు కెప్టెన్‌కి ఏం అర్థం కాక ఇసుక్కుంటా కోప్పడతా ఉంటాడు. మళ్ళా సైంటిస్ట్‌లు అడుగుతాడు. ఎంతుందని 22 ఉందని చెప్తాడు. ఇంకప్పుడు తర్వాత ఇహారు మాత్రం వేరే లెవెల్‌లో పోరాటానికి వేరే లెవెల్‌లో ధైర్యంగా ముందలకెళ్తా ఉంటాడు. ఇంకా ఆ లెవెల్‌లో మాత్రం ఇంకా కమ్‌బ్యాక్ పవర్ ఇందాక 42 అని చెప్పాను చూడండి. ఆ లెవెల్‌కి చేరుకునిద్ది. వేరే లెవెల్‌లో ఉండిద్ది. ఇంకా అదంతా గుర్తు తెచ్చుకుంటా తన స్నేహితులు తనకంటే ముందలకెళ్ళిపోతున్నారు అన్నది గుర్తు తెచ్చుకుంటా, ప్రతి ఒక్కడు గుర్తు తెచ్చుకుంటా, తను ఏ లెవెల్‌లో ఉన్నాడని గుర్తు తెచ్చుకుంటా అంతా పవర్‌ని బయటకి తీసి కాలుస్తా ఉంటాడు. ఇంక బయట చర్మాన్నంతా కాల్చేసి, ఇంక కోర్‌నయితే బయటికి తీస్తాడు. కోర్ అంటే ఏందంటే, మన గుండె ఎలాగో వాళ్ళ కైజోలకి కోర్ అలాగా. ఆ కోర్‌నయితే బయటికి తీస్తాడు. ఇంకా రెనోకయితే సిగ్నల్ ఇస్తాడు. ఆ కోర్‌ని కాల్చేయని. ఇంక రెనో అయితే ఉన్న పవర్‌నంతా యూజ్ చేసి కైజు నంబర్ 6 వెపన్స్‌తో కాలుస్తాడు. అదైతే వేరే లెవెల్‌లో ఉండిద్ది. ఆ కన్ను కాల్చిన తర్వాత సీనయితే. ఇంకప్పుడైతే ఇంక కైజు చచ్చిపోయిద్ది. ఇంకా కెప్టెన్ ఒగాడా చెప్తాడు, మీ ఇద్దరు అదే ఇంకా రెనో పాస్ అయ్యాడని చెప్తాడు. పాస్ అయిన తర్వాత ఇంక నైట్ అయిద్ది. నైట్ అయిన తర్వాత ఇంకా కెప్టెన్ ఒగాడాకి మీనా అంటే తెలుసు కదా! థర్డ్ డివిజన్ కెప్టెను ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి రెనో పాస్ అయ్యాడా లేదా అని అడిగిద్ది. అప్పుడు చెప్తాడు కెప్టెన్ ఒగాడా ఖచ్చితంగా వాడు పాస్ అవుతాడు. వాడు మాత్రం వాడి శక్తికి మించి ఇంకా డెవలప్ అవుతున్నాడు. వాడు ఖచ్చితంగా పాస్ అయ్యాడని చెప్తాడు. ఇప్పుడు మీనా అయితే తన ప్రాణాలకేం ప్రమాదం లేదుగా అని అడిగిద్ది. అప్పుడు కెప్టెన్ కూడా చెప్తాడు. తన ప్రాణాలకి నాది హామీ. రెనోనే కాదు, రెనోతో పాటు ఇ ఇహారును గూడా ఇంకా డెవలప్ చేస్తాను. ఇంకా బాగా డెవలప్ చేస్తాను. రి ఇహారు కూడా నాలాంటి పవర్స్ ఏమన్నా వీళ్ళిద్దరిని బాగా డెవలప్ చేస్తానని చెప్తాడు. ఇంకైతే ఇంకా రెనో కెప్టెన్ కైజు నంబర్ 6కి వెపన్స్‌కి ఇం ఆహ్,
అంటే పాస్ అయ్యాడు కదా! అదైతే ఫోన్‌లలో, న్యూస్ పేపర్‌లో అంతా స్ప్రెడ్ అయ్యి ఇంక వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి తెలిసిద్ది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోతా ఉంటారు. ఇంకా కఫ్‌కా, విబినో గూడా అందరూ ఆశ్చర్యపోతారు. కానీ కఫ్‌కా, విబినో మాత్రం బాధపడతా ఉంటాడు. అంటే కైజు నంబర్ 9తో పోరాడితే రెనో ఎక్కడ గాయపడతాడని బాధపడతా ఉంటాడు. అప్పుడే కికోరో వచ్చి ఒక వెనకాల నుంచి ఒక గుద్దు గుద్ది తను ఎవరి పవర్ వాళ్ళకుండిద్ది. ఎవరి శక్తి వాళ్ళకుండిద్ది. ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఖచ్చితంగా రెనో అయితే పోరాడగలడు. నువ్వేం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతా ఉండిద్ది. అప్పటికే కికోరు గూడా అనుకునిద్ది. రెనోనే అంతలా డెవలప్ అయితే నేనింకా రెనో కంటే చాలా వరకు డెవలప్ అవ్వాలనుకుంటా ఉండిద్ది. ఇంకైతే కఫ్‌కా ఇబినో అయితే ఇంక నైట్ అయిద్ది. ఒక పార్క్ దగ్గర వాకింగ్ చేసుకుంటా ఎళ్తాడు. వాకింగ్ చేసుకునేటప్పుడు అనుకుంటాడు, ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పవర్‌తోనే డెవలప్ అవుతున్నారు. కానీ నేను మాత్రం నా సొంత పవర్ మీద ఆధారపడలేకపోతున్నానని బాధపడతా ఉంటాడు. అప్పుడే వైస్ కెప్టెన్, థర్డ్ డివిజన్ వైస్ కెప్టెన్ అయితే అక్కడుంటాడు. ఆగుతాడు కఫ్‌కా ఇబినో చూసి. అప్పుడే వైస్ కెప్టెన్ ఒక్కసారిగా ఫాస్ట్‌గా వచ్చి కత్తి గొంతు మీద పడతాడు. కఫ్‌కా ఇబినో మాత్రం భయపడి ఒకసారి కింద పడిపోతాడు. అప్పుడే వైస్ కెప్టెన్ చెప్తాడు, ఇది లబ్బరు కత్తే అంత భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చావు కదా! కైజు నంబర్ 8 అని నాకు చెప్పకుండా ఒక ఝలక్ అందుకే నీకు కూడా ఒక ఝలక్ ఇచ్చానని చెల్లుకి చెల్లి అని చెప్తాడు. అప్పుడైతే కప్కా అయిపోయినావు సారీ అని చెప్తాడు. అప్పుడైతే మన వైస్ కెప్టెన్ ఖాళీ గొంతు పట్టుకొని ఏంది చెప్పాను కదా! అలా అంటే నాకు నచ్చదు అని చెప్తా భలే కామెడీగా ఉండిద్ది అది మాత్రం. భలే అంటే భలే కామెడీగా ఉండిద్ది. ఇంకా వైస్ కెప్టెన్ అప్పుడు చెప్తాడు, "నీ విషయం నాకు తెలిసింది నీ గాయం గురించి. నువ్వు ఖైజు నంబర్ 8గా మారిపోతా ఉంటే ఇంక మామూలు మనిషిగా మారలేవంట కదా!" అని చెప్తాడు. అప్పుడు కఫ్కా ఇబినో, "అవును నిజమే మారలేను. కానీ నేను మనుషుల్ని కాపాడటానికి మారతాను" అని చెప్తాడు కఫ్కా ఇబినో మాత్రం. అప్పుడు వైస్ కెప్టెన్‌కి అర్థమైద్ది. ఇతన్ని మారకుండా ఉండటం అయితే మనం చేయలేము. కానీ ఇతన్ని శక్తివంతుడిగా చేస్తే ఖైజు నంబర్ 8గా మారాల్సిన అవసరం ఇతనికి ఉండదు కదా! అని కఫ్ కఫ్కా ఇబినోని శక్తివంతునిగా చేస్తానని ఒక ప్లేస్‌కైతే తీసుకెళ్తాడు. ఆ ప్లేస్ అయితే భయంకరంగా ఉండిద్ది. మామూలుగా ఉండదు. కఫ్కా ఇబినో ఏందని అడుగుతాడు. అప్పుడు వైస్ కెప్టెన్ చెప్తాడు, ఇది రునేష్ రైన్ అని చెప్తాడు. అంటే అక్కడ చచ్చిపోయిన అంటే ఖైజులతో పోరాడి చచ్చిపోయిన పెద్ద పెద్ద వాళ్ళని అక్కడ సమాధులుగా చేస్తాడు. అప్పుడు వైస్ కెప్టెన్ చెప్తాడు, మా పూర్వీకులు కూడా ఇక్కడే ఉన్నారు చనిపోయినోళ్ళు అని చెప్తాడు. ఇంకా, ఇంక ఈడకెందుకు తీసుకొచ్చావని కఫ్కా అయిపోయిన అడుగుతాడు. ఇక్కడే ఫైట్ చేయడానికి అనుకువగా ఉండిద్ది. మన సోల్స్ కూడా మనకు కోఆపరేట్ చేస్తాయి బాగా అని చెప్తాడు. ఇంకక్కడైతే కా వైస్ కెప్టెన్ అయితే తన అంటే జాకెట్ ఉండిద్ది గదా! అది దాంట్లో పవర్ ఉండిద్ది. దాన్ని తీసి పక్కన పెడతాడు. అప్పుడు వైస్ కెప్టెన్ చెప్తాడు, మన యూనిక్యూ పవర్స్ అంటే మన సొంత పవర్స్‌తోనే మన సొంత బాడీ పవర్స్‌తోనే పోరాడదాం అని చెప్తాడు. ఇంకా ఫైట్ చేసుకుంటా ఉంటారు. కఫ్కా అయిపోయిన మాత్రం తనకు వచ్చిన అన్ని షాట్స్‌ని ప్రయోగిస్తాడు. మన వైస్ కెప్టెన్ మాత్రం ఈజీగా తప్పించుకుంటా ఉంటాడు. కఫ్కా ఇబినా మాత్రం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పుడు కఫ్కా ఇబినా అనుకుంటాడు, నేనైతే వైస్ కెప్టెన్‌ని ఓడించాలని నాకు తెలుసు. కానీ అంత ఈజీగా నా మీద వైస్ కెప్టెన్‌ని నన్ను ఓడించే అవకాశం అంత సింపుల్‌గా ఇవ్వను అని కఫ్కా ఇబినా అనుకుంటా తనకొచ్చిన పంచులన్నిటిని ఉపయోగించుకుంటా ఉంటాడు. అప్పుడు ఇంకా వైస్ కెప్టెన్ అయితే ఒక పంచ్ ఇస్తాడు. దెబ్బకి పడిపోతా ఉంటాడు. అప్పుడు వైస్ కెప్టెన్ ఒకటి చెప్తాడు. "నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు. నేను చూసిన దానికంటే చాలా ఇంప్రూవ్ అయ్యావు. నువ్వు థర్డ్ డివిజన్ నుంచి బయటకొచ్చిన తర్వాత" అని చెప్తాడు. కఫ్కా ఇబినా మాత్రం ఒక్కసారిగా ఆ మాట ఇనిన తర్వాత పడిపోయేవాడు కూడా లేసొచ్చి ఒక గుద్దు గుద్దటానికి ట్రై చేస్తాడు. కానీ తగలదది. కానీ చాలా బాగా పోరాడతాడు. వేరే లెవెల్‌లో పోరాడతాడు. ఇంకైతే వైస్ కెప్టెన్ అయితే లాస్ట్‌కి ఒక పంచ్ అయితే ఇస్తాడు. దెబ్బకైతే పడిపోతాడు. కఫ్‌కా ఇబినా మాత్రం. అప్పుడు కఫ్‌కా ఇబినా చెప్తాడు, "నువ్వు ఇంకా చాలా పవర్‌ఫుల్ అవ్వాలి. ఇది సరిపోదు ఈ పవర్ ఖచ్చితంగా నువ్వు చాలా పవర్‌ఫుల్ అవ్వాలి. నేను నేర్పిస్తాను. నాతో పాటు ట్రైన్ అవ్వు" అని చెప్తాడు. అప్పుడే ఇంకా వైస్ కెప్టెన్ కూడా ఒక మాట చెప్తాడు. "నువ్వు ఖచ్చితంగా పవర్‌ఫుల్ అవుతావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నా ప్లేస్‌ని కూడా భర్తీ చేయగలవు. మీనా పక్కన నా ప్లేస్‌ని కూడా భర్తీ చేయగలవు" అని చెప్తాడు. కఫ్‌కా ఇబినా మాత్రం సరే భర్తీ చేస్తా అంటాడు. అప్పుడు మాత్రం వైస్ కెప్టెన్ ఎళ్లి ఎనకాల నుంచి గట్టిగా పీక పట్టుకొని, "ఇంక భర్తీ చేస్తావా? నేనేదో ఊరకంటే భర్తీ చేస్తావా?" ఉంటాడు. అది మాత్రం వేరే లెవెల్‌లో కామెడీగా ఉండేది. మన వైస్ కెప్టెన్ మాత్రం వేరే లెవెల్ కామెడీగా ఉంటాడు. వేరే లెవెల్ చూడటానికి కామెడీగా ఉంటాడు కానీ వేరే లెవెల్ అదిరిపోయే పవర్స్ అయితే ఉంటాయి. ఇంకైతే ఫైట్ అయితే ముగిసిద్ది. మన కఫ్‌కా ఇబినా మాత్రం ఆ ప్లేస్‌కి నమస్కరిస్తా ఒకసారి పైకి చూస్తాడు. పైకి లేవటంతో పొగమంచులో ఒక భయంకరమైనోడైతే ఉంటాడు. వాడి కళ్ళైతే వేరే లెవెల్‌లో అద్దిరిపోతా ఉండిద్ది. అన్ అబ్బో! ఓయమ్మ అద్దిరిపోతా ఉండిద్ది. వేరే లెవెల్‌లో ఉండిద్ది అది మాత్రం. ఇంకైతే వైస్ కెప్టెన్‌ని పిలిచాడని గబగబా వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా దాని గురించి ఆలోచిస్తా ఉంటాడు కఫ్‌కా ఇబినా మాత్రం. ఇంకా వైస్ కెప్టెన్‌ని పిలిచాడని ఇంకెళ్ళిపోతాడు. ఇంతవరకు ఎయిత్ ఎపిసోడు. ఇంక తర్వాత మళ్ళా కలుద్దాం.